మాతృదేవోభవ. నీవు బొమ్మవైన నిఖిల లోకమ్ముల దిమ్మ తిరిగిపోవునమ్మ నిజము నమ్మను ఎవరి కొరకు బొమ్మవైనా వీవు ఎప్పుడు కానిపింతో ఇప్పుడే చెప్పుమా ఎప్పుడు కానిపింతో ఇప్పుడే చెప్పుమా. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 1509వ భాగానికి ప్రత్యేకించి లలితా సహస్రానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 209వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. మనం 300వ నామంలో చాలా కీలకమైనటువంటి నామంలో ఉన్నాం. త్రిశతి సందర్భంగా నామరూప వివర్జితాయై నమః. మనకే అనేక పేర్లు అనేక నామాలు మన జీవితంలో ఉన్నాయి కాబట్టి నామం మిథ్యా అని గ్రహించాం. మన శరీరమే అనేక రకాలుగా మారిపోయింది కాబట్టి రూపం మిథ్యా అని గ్రహించాం. ఇక సృష్టిలో రూపాలన్నీ మిథ్యా అని వేరే చెప్పక్కర్లేదు. మనది అనుకుంటున్న మన శరీరమే ఎన్నో మార్పులకు లోనైంది. ఇందులోనే ఎన్నో కణాలు రోజు చనిపోతుంటే మనమేమో రోజు ఏడవట్ల. అలాగే సృష్టిలో రోజు జరిగేటువంటి ప్రమాదాలకి భగవంతుడు దుఃఖించడం ఉండదు. అలాగే మన శరీరంలోనే మనకు తెలియకుండా లోపల ఎన్నో మంచి కణాలు వృద్ధి చెందుతున్నాయి, బలం కలిగించే. వాటిని రోజు తలుచుకుని మనమేం పొంగిపోవట్ల, ప్రత్యేకించి కనపడితే తప్ప. అలాగే సృష్టిలో జరిగే కొన్ని అద్భుత పరిణామాలు వికాసాలకు కూడా భగవంతుడు ఏమీ పొంగిపోవడం జరగదు. తీవ్ర పరిస్థితి ఏర్పడితేనే ఆయన కల్పించుకుంటాడు. అలాగే తీవ్రమైన భక్తి ఉన్న చోట ఆయన అనుగ్రహం ప్రత్యేకంగా ఉంటుంది. ఆ భక్తి పరిస్థితి అంతా మన మీదే ఆధారపడి ఉంది. ఇప్పుడు రూపం లేని నామం మిథ్య, నామం లేని రూపం మిథ్య. అది ఎలాగో రుజువు చేసుకుంటే ఈ నామానికి మనం పూర్తిగా అర్థం తెలుసుకునేవాళ్ళం. రూపాన్ని విడిచిపెట్టి పేరు చెప్పాలి అంటే కష్టం మనకి. దానికే పూర్వం ఒక కథ చెబుతారు. ఓ రాజుగారు భగవంతుడి గురించి ప్రశ్నించి చెప్పాట. ఆయన మూడు అనుమానాలు ఉన్నాయి నాకు. భగవంతుడిని ఎలా పట్టుకోవాలి, ఎలా గుర్తించాలి, రెండోది భగవంతుడి యొక్క పేరు ఏమిటి, భగవంతుడు ఏం చేస్తూ ఉంటాడు. పెద్దవాళ్ళు కూడా చెప్పలేనటువంటి సమాధానాన్ని బుద్ధి కుశలత కారణంగా ఒక బాలుడు చెప్పాడు. నేను చెబుతాను అని ఒక పెద్ద డేగిశానండా పాలు పెట్టి ఇక్కడ కాపించండి అన్నట్టు శుభ్రంగా కాయించే ఏర్పాటు చేశారు. కాగిపోతుండే ఆయన తెడ్డు పెట్టి ఇలా తిప్పుతున్నాడు. ఏమిటయ్యా అలా తిప్పుతున్నావు, పాలలో పెట్టి అంటే, పాలల్లోంచి వెన్న వస్తుంది కదండి, వెన్న ఇందులో ఎక్కడైనా ఉందేమో కనపడుతుందేమో అని తిప్పుతున్నాను అన్నట్టు. అదేమిటయ్యా, కాచే పాలల్లో కాగుతుండగానే వెన్న వస్తుందా, తర్వాత తోడుకోవాలి, ఆ తోడుకున్నాక చిలికితే కదా వెన్న వచ్చేది అన్నట్టు. మరి ఇంతసేపు వెన్న రావడానికి ఈ పాలు కాగాలంటున్నారు, తోడు పెట్టాలంటున్నారు, రాత్రంతా నిలబడాలంటున్నారు, అప్పుడు అది గడ్డగట్టాలంటున్నారు, దాన్ని మళ్ళీ కవం పెట్టి చిలకాలంటున్నారు, ఇంత చిలికితే కానీ వెన్న రాదు అంటున్నారు. భగవంతుడిని చేరుకోవడం అంత సాధ్యమండి ఏ సాధన చేయకుండా అన్నాడు. అర్థమైపోయింది ఆయనకి. ఇంకో మాట రెండోది, అదే మనకు చాలా కీలకమైంది. భగవంతుడి యొక్క పేరు ఏమిటి అన్నట్టు. ఓ కుర్చీ తెప్పించండి అన్నారు, అక్కడ వేశారు. ఓ పీట తెప్పించండి అన్నారు, అక్కడ వేశారు. ఓ కత్తి తెప్పించండి అని అక్కడ గోడకు నిలబెట్టారు. ఓ ఏనుగు బొమ్మ తెప్పించండి అని అక్కడ పెట్టారు. వెంటనే అడిగారు రాజుగారు, ఇదేమిటంటే ఇది కత్తి అన్నాడు. అదేమిటి అన్నాడు, అది ఏనుగు బొమ్మ అన్నాడు. ఇదేమిటి అన్నాడు, అది కుర్చీ అన్నాడు. ఇదేమిటి అన్నాడు, అది పీట అన్నాడు. ఇప్పుడు ఈ కుర్చీ రూపం, పీట రూపం మీరు పెట్టిన పేర్లు వదిలేసి అదేమిటో చెప్పండి అన్నాడు. కుర్చీ అని మీరు పెట్టారు, ఇంగ్లీష్ వాడు చైర్ అంటాడు దాన్ని. బొమ్మ అని మీరు అంటున్నారు, ఇంగ్లీష్ వాడు టాయ్ అంటాడు. కత్తి అని మీరు అంటున్నారు, ఇంకొకళ్ళు ఏదో దాన్ని ఏదో పెద్ద నైఫో కరవాలమో ఏదో అంటారు. చాకు అంటున్నారు, మీరు ఆయన నైఫ్ అంటాడే. భాషకి మారిపోతాయి కదా పేర్లు. అందుకని ఈ రూపానికి ఈ పేరేమీ శాశ్వతం కాదు కదండి. కానీ మరంటే అలా అయితే మరి మన భాషలో మనం అంటాం కానీ ఇంకొకరు అలాగ అన్నిటికీ ఒకే పేరు ఉంటుందా అన్నాడు రాజుగారు. ఒకే పేరు ఉందంటే మీ మాటల్లోనే గమనించండి. ఇది కుర్చీ, ఇది బల్ల, ఇది పీట, ఇది కత్తి, ఇది బొమ్మ అన్నారు. అన్నిట్లోనూ కామన్గా మామూలుగా ఉన్న మాట ఏమిటంటే అది అన్నాడు. అదే దేవుడు పేరండి అన్నాడు. అది తద్బ్రహ్మ, తత్వమసి. ఆ వస్తువుకు ప్రత్యేకంగా మీరు పెట్టిన పేరు తీసేస్తే నామవాచకం బదులు సర్వనామం వాడుతున్నారు. అంచేత ఆ సర్వనామమే భగవంతుని యొక్క పేరండి, నామవాచకం కాదు. వ్యాకరణంలో నామవాచకాలకి బదులుగా సర్వనామాలు వాడతారు. వేదాంతంలో సర్వనామానికి బదులుగానే నామవాచకం వాడతారు. సర్వనామం అంటే సర్వానికి అనువర్తించే నామం, అదే తత్. ఆ పెట్టిన పేరు తీసి చెప్పాలంటే అదే అనాల్సిందే, ఇంకో మార్గంలో ఎదురుగా ఉంటేనే, లేకపోతే అక్కడెక్కడో అదే అనాలి. ఏదైనా అదే. అది మనం చూసాం, అప్పుడు కూడా అదే వస్తుంది. మీరు గమనించండి, మనం చూసాం యాత్రలో నువ్వు పక్కెళ్ళినప్పుడు అది అప్పుడు కూడా అదే వస్తుంది. మంచిది. ఇక్కడ ఎదురుగా ఉన్నదాన్ని దూరంగా ఉన్నదాన్ని చెప్పాలన్నా అది, ఎక్కడో ఉన్నదాన్ని చెప్పాలన్నా అది, కాస్త దగ్గరగా ఉంటే ఇది అది అన్నీ సర్వనామాలే. అంటే సర్వనామం అంటే భగవంతుడి పేరు, సర్వులకు అనువర్తించే నామం, సర్వ వస్తువులకి అనువర్తించే నామం. సర్వనామం ఏదంటే భగవంతుడు, దేవుడు.
మళ్ళీ ఆ దేవుళ్ళలో ఒక ఆయన పేరు రాముడు, ఆయన ఖచ్చితంగా ధనుర్బాణాలు ఉండాలి. ఒక ఆయన పేరు కృష్ణుడు, ఆయన ఖచ్చితంగా వేణు ఉండాలి. ఒక ఆయన పేరు వెంకటేశ్వర స్వామి, ఆయనకి ఏదో చతుర్భుజాలు శంఖచక్రాలు ఏవో ఆయన హడావుడు ఆయనకు ఉండాలి. ఒక ఆయన పేరు శివుడు లింగాకారంలో ఉండాలి. అంటే దేవుడు అనడానికి ఇవన్నీ పర్యాయ పదాలు తప్పితే ఇవన్నీ దేవుడికి సరైన నామాలు ఏం కావు. ఇవి వర్తించవంటే వర్తిస్తాయి, వర్తించవు అంటే వర్తించవు, రెండూ ఉన్నాయి. అసలైన పేరు దేవుడు కూడా కాదు. తద్బ్రహ్మ తత్వమసి అహం బ్రహ్మాస్మి, సర్వనామమే అసలైంది. అంచేత రూపాన్ని బట్టి ఏర్పడకపోతే నామం మిథ్యే. ఇప్పుడు నామాన్ని బట్టి ఏర్పడే రూపం కూడా మిథ్య. దాన్ని అత్యాధునికమైన ఉదాహరణతో మనం రుజువు చేసుకోవచ్చు. ఎవరైనా కొత్త వ్యక్తి మనకు ఫోన్ చేశారనుకోండి, ఆశ్చర్యకరం చూడండి, మనస్సు కల్పించే మహామాయ. అతనితో మనం ఇలా ఫోన్ దగ్గర పెట్టుకు మాట్లాడుతూ ఉంటే మన మనస్సులో అతని రూపం పడిపోతుంది. ఎలా పడిపోయిందండి? మనం ఎప్పుడూ చూడలేదు, పైగా ఆ రూపం కావాలని మనమేం ఆశించలేదు, ఈయన ఎలా ఉంటాడో అని కూడా ఊహించలేదు. ఆ శబ్దాన్ని బట్టి వెంటనే రూపం వచ్చేస్తుంది మీకు. ఆశ్చర్యకరంగా ఒకసారి కొత్త వ్యక్తి మనకి ఫోన్ చేసినప్పుడు ఏర్పడిన రూపం మళ్ళీ మర్నాడు అతను ఫోన్ చేసినా 2 నెలలు ఆగి ఫోన్ చేసినా కూడా అదే రూపం మళ్ళీ వస్తుంది. మళ్ళీ ఇంకో కొత్త రూపం రాదు. అలా ఒక 7-8 సార్లు ఆ కొత్త వ్యక్తితో మనం మాట్లాడాక ఆ రూపం, అదే రూపం, ఒక వ్యక్తికి సంబంధించి ఒకే రూపం మన మనస్సులో మనం బాగా అలవాటు పడ్డాక చిత్రం ఏమిటంటే ఆ వ్యక్తిని నిజంగా మనం కలిసినప్పుడు ఎలా ఉన్నాడు ఏమిటి అనుకుంటా ఖచ్చితంగా మన మనస్సులో పడిన బింబానికి వ్యతిరేకంగానే ఉంటుంది. నేను చాలాసార్లు అనుభవంలో పెట్టుకుని చూశాను. ఎందుకంటే నాకు కార్యకర్తలు ఫోన్ చేస్తారు, కొత్త వాళ్ళు కదా, ఎక్కడో ఏదో ఊళ్ళో కార్యక్రమం అంటారు, ఫోన్ చేస్తారు, వారెవరో నాకు తెలియదు. వారి కంఠాన బట్టో ఏదో లావుగానో సన్నగానో పొడుగ్గానో ఏదో ఒక రూపం ఏర్పడిపోతుంది. మళ్ళీ ఆయన ఎప్పుడు ఫోన్ చేసినా కార్యక్రమం అయ్యేలోగా మరి 2-3 నెలల ముందు ఎప్పుడో ఖాయం చేసుకుంటాడు ఆయన. ఈ లోపు ఏదో సందర్భాల్లో ఫోన్ చేస్తారు కదా, చేసినప్పుడు అదే రూపం అండి, కొత్త రూపం రావట్లా. మరి ఆ ముందు రూపాన్ని ఎవరు తయారు చేశారు? నా మనస్సు కాక. విచిత్రంగా నేను ఆ కార్యకర్తలను కలుసుకున్నప్పుడు చూశాను, నాకు నేను అనుకున్నట్టుగా బాగా లావుగా పొడుగ్గా ఉండాలి, ఎలా ఉన్నాడేమిటి అంటే ఆ కంఠస్వరాన్ని బట్టి మన మనస్సు ఒక రూపాన్ని చిత్రించేసింది అక్కడ. అదే వాచారంభణం వికారో నామధేయం. వాక్కు ఎప్పుడైతే మొదలైందో అక్కడ వికారము అంటే రూపం ఏర్పడుతుంది. వికారం అంటే రూపం, మార్పు. వాక్కు రూపాన్ని ఏర్పాటు చేసేస్తుంది. మనస్సు ఒక భావానికి లోనవుతుంది, ఆ భావం వెంటనే ఒక రూపాన్ని ఏర్పాటు చేస్తుంది. ఆశ్చర్యకరమేం లేదు ఇది. ఒక మంచి మధురమైన పదార్థాన్ని చూసాం, వెంటనే అనుకున్నాం, మనస్సులో ఒక మధుర భావన ఏర్పడింది, వెంటనే నోరు ఊరుతుంది. నోరు ఊరడం అనేది, అందులో లాలాజలం రావడం అనేది రూపమా కాదా? జలరూపమా కాదా? మనోభావం రూపంగా మారిందా లేదా? ఇదే అసఖ్య పదార్థాలను చూసినప్పుడు కూడా ఒక జుగుప్స కలుగుతుంది. అప్పుడు కూడా నోట్లో నీళ్ళు వస్తాయి, మీరు గమనించిన వెంటనే ఉమ్మేస్తాం. ఈ మధురంగా వచ్చినటువంటి లాలాజలాన్ని మింగేస్తాం. ఎందుకంటే మధురమైనవి మనకు కావాలి, అసఖ్యమైనవి మనకు అక్కల. అమ్మవారికి రెండూ సమానమే. అదే భగవంతుడికి మనకి తేడా. ఇష్టాయిష్టాలకు అతీతంగా ఉంటాడు. ఆ నోట్లో ఏర్పడే జలాన్ని మీరు గమనించండి. మధురమైన పదార్థాన్ని చూసినప్పుడు అదే నోరు ఊరడం, జలం ఏర్పడడం. అసఖ్యమైన పదార్థాన్ని చూసినప్పుడు నోరు ఊరడం మనం ఏదో ఒక జలం మాత్రం వస్తుంది, అది బయటకు ఉమ్మేయాలని చూస్తాం. ఒకవేళ లోపల మింగితే చిక్కగానే ఉంటుంది. ఎందుకంటే ఆ భావానికి ఏర్పడిన జలకణానికి సంబంధం ఉంది. అంచేత మనోభావం గడ్డకట్టి రూపం ధరించడం నిజమైనప్పుడు మిత్రమా, మనందరి సమిష్టి మనోభావాలు కలిసి గడ్డకట్టి ఎంతకీ పగలగొట్టలేని ఈ ప్రపంచాన్ని నిర్మాణం చేసే ఇందులో అసత్యం ఏదైనా ఉందా? మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహో. మనస్సు నుంచే ప్రపంచం పుట్టింది. నీ ఒక్కరి మనస్సు నుంచి, నా ఒక్కరి మనస్సు నుంచి పుట్టకపోవచ్చు. మనందరి మనస్సులు మనోభావాలు కలిసే కదా ఈ ప్రపంచం పుట్టింది. ఆ మనోభావాలతోనే కదా ప్రపంచంలో మీరు సాంకేతికత అనుకున్నా, అభివృద్ధి అనుకున్నా, సర్వనాశనం అనుకున్నా అన్నీ మానవుల మనస్సులోంచి వచ్చినవే. దానికి జంతువుల మనస్తత్వాలు కూడా తోడయ్యే, దానికే ఉంది. మనిషే జంతువుగా మారుతున్నాడు. అలాగే పోనీ మన వ్యక్తిగత జీవితం చూసుకుంటే మన మనోభావాల కలయికే కదా. మన మనోభావాలు మనం ఏదో చదువుకోవాలనుకున్నాం, ఇంట్లో వాళ్ళు వద్దన్నా సరే అదే చదువుకున్నాం. మన జీవితం ఒక ఇంజనీర్గా తయారైందని మనం పట్టుదల పట్టబట్టేనా? అంటే మన మనస్సు నుంచి మన జీవితం ఏర్పడింది. ఇప్పుడు ఆ మనస్సును కనుక అదుపులో పెట్టుకోగలిగితే, ఆ మనస్సును భగవద్దత్తం చేయగలిగితే, ఆ జీవితాన్ని మార్చుకోగలిగిన శక్తి కూడా మన చేతుల్లోనే ఉంటుంది. అందుకే చాలా ధైర్యంగా వివేకానందుడు యువర్ డెస్టినీ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్ అన్నాడు. నీ విధి నీ చేతుల్లో ఉందంటే ఈ రేఖల్లో ఉందని కాదు, నీ సంకల్పంలో ఉంది, నీ స్థిరత్వంలో ఉంది, నీ నిశ్చయంలో ఉంది, నీ వివేకంలో ఉంది. పని చేసుకో. మన జీవితం మన నిర్ణయాలు బట్టి ఉన్నట్టే ఈ ప్రపంచంలో ప్రపంచ నిర్వహణ నడక ఎలా ఉంటుంది? ప్రపంచం మనస్సులు ఉండే అందరి మనసులను బట్టి ఉంటుంది. అందరి మనసులు చాలా గందరగోళంగా ఉన్నాయి. ఈవేళ ప్రపంచం కూడా గందరగోళంగా ఉంది. అందుకని
కృత కృతయుగంలో మనస్సులు అలా లేవు, చాలా ప్రశాంతంగా ఉన్నాయి. అందుకే కృతయుగంలో చాలా కథలు ప్రశాంతంగా ఉంటాయి. ఇప్పుడు కూడా మనం కృతయుగం తీసుకురావాలంటే ముందు మనస్సును మనం ప్రశాంతం చేసుకోవాలి. అందరికీ వీలైనంత వరకు ఆ మంచితనాన్ని వ్యాప్తి చేయాలి. అప్పుడు ఖచ్చితంగా ఫోన్లో ఏర్పడేటువంటి నామాన్ని బట్టి ఏర్పడేటువంటి రూపం మిథ్య అయినప్పుడు, నామము మిథ్య అని ఇందాక చెప్పుకున్నాం, ఏ పేరైనా మిగలదు అదే అని. ఇప్పుడు రూపం కూడా మిథ్య అని అర్థమైపోయింది. ఇంతటితో అయిపోలేదు ఈ వ్యవహారం. అన్ని రూపాలు మిథ్యే, అన్ని నామాలు మిథ్యే. నామాన్ని బట్టి ఏర్పడే రూపం, ఊహించే రూపం మిథ్య, రూపాన్ని బట్టి చెప్పేటువంటి పేరు మిథ్య అని అర్థం చేసుకున్నాం. అందుకే సత్పదార్థానికి ఈ జగత్ సంబంధం లేదు. సత్యానికి నామరూపాలు లేవు, ఏకం సత్ అన్నారంతే. పైగా దానికి ఉండే పేర్లు ఎన్నో ఉన్నాయా, అవన్నీ దానికి వర్తిస్తాయన్నారు. ఇంద్రం మిత్రం వరుణమగ్నిమాహు అధో దివ్య సుపర్ణో గరుత్మాన్ ఏకం సద్విప్రా బహుధా వదంతి అగ్నిం యమం మాతరిశ్వానమాహు అని ఋగ్వేదంలో చెబుతారు. ఏకం సద్విప్రా బహుధా వదంతి అనేది అందులోది ఋగ్వేదంలో. ఇంద్రుడను, యముడను, వరుణుడను, అగ్నిడను, మాతరిశ్వుడను అన్నీ ఒక్కటేనయా, ఒక్కటే సత్. విప్రా బహుధా వదంతి, మేధావులు దాన్నే 10 రకాల పేర్లతో పేర్కొంటున్నారు. అంటే సత్పదార్థానికి నిజానికి నామరూపాలు లేవు. అలాగే సత్పదార్థమైన భగవంతుడికి జగత్తో సంబంధం కూడా లేదు. అందుకే కారణాయై నమః, అకారణాయై నమః, కారణాకారణాయై నమః అంటారు. అందుకని మరి ఎందుకు ఈ భేదాలు ఏర్పడ్డా, అసలు నామరూపాలు ఏర్పడ్డానికి కారణం ఏమిటండి? సృష్టి అంతా ఒకే బ్రహ్మ పదార్థమైనప్పుడు ప్రత్యేకించి రూప విభాగం ఎక్కడ జరిగింది? ఆకాశం వల్ల జరిగింది. మనం ఆశ్చర్యపోతాం. ఛాందోగ్యోపనిషత్తులో చెబుతాడు, ఆకాశోకవైనా మనామరూపయోర్ నిర్వహిత తే యదంతరా తద్బ్రహ్మేతి అంటాడు. ఛాందోగ్యోపనిషత్తులో ఉంటుందన్నమాట. ఆకాశోకవైనామ, ఆకాశమేనయ్యా. నామరూపయోర్ నిర్వహిత, అన్నిటికీ రూపాలు కల్పిస్తున్నది, పేరు కల్పిస్తున్నది ఆకాశమేనయ్యా. తే యదంతరా తద్బ్రహ్మేతి, ఆ మధ్యలో ఉన్న ఖాళీని గమనించవయ్యా, బ్రహ్మ పదార్థం ఏమిటో అర్థమవుతుంది. ఆకాశం వల్ల నామరూపాలు ఏర్పడడం ఏంటండి? ఆశ్చర్యంగా ఉంటుంది. కానీ మనం ఓ చోట కూర్చున్నాం, ఓ కుర్చీలో కూర్చున్నాం, పక్కన ఇంకో కుర్చీ ఉంది. మనం ఏమన్నా ఇది నేను కూర్చున్న కుర్చీ అన్నాం, అది వేరే కుర్చీ అన్నాం. ఈ కుర్చీకి ఆ కుర్చీకి తేడా ఎలా గమనించాం మనం? మధ్యలో ఉండే ఖాళీ కారణంగా. ఖాళీ లేకుండా ఒకటే అలా ఉందనుకోండి, దాన్ని సోఫా అంటాం, కుర్చీ అనం. ఈ కుర్చీ ఆ కుర్చీ అయిన సంవత్సరం ఈ సోఫాయే, ఇంకో నలుగురు కూర్చోవచ్చు. కుర్చీకి మధ్యలో ఒక ఖాళీ అంటూ ఉండడం వల్ల 2 కుర్చీలు అనేటువంటి భావన ఏర్పడింది. ఆ ఖాళీ కూడా ఒక వస్తువేని మనం గ్రహించలేకపోతున్నాం. అందువల్ల విశ్వమంతా ఒకే పదార్థం అంటే మనకు అర్థం కావట్లా. మనం ఈ ఖాళీ కారణంగా ఖాళీల మధ్యలో విభాగం మనమే చేసేసి రూపాలు ఖాళీలను బట్టి, ఖాళీ ఉన్న చోటల్లో వేరే ఖాళీ ఏర్పడగానే ఇది వేరే వస్తువు, ఖాళీ ఏర్పడగానే అది వేరే వస్తువు. మన శరీరం పక్కన ఇంకో శరీరం ఉంది, భార్య శరీరం కావచ్చు, భర్త శరీరం కావచ్చు, పిల్లల శరీరం కావచ్చు. అది మనకంటే వేరుగా ఉండి మధ్యలో ఖాళీ ఉండడం వల్ల వారి శరీరం వేరు అని భావిస్తున్నాం. ఇందులో మళ్ళీ కొన్ని శరీరాల గుంపులు కలిపేసుకున్నాం, కుటుంబం అన్నాం. ఇంకొంచెం ఎక్కువ కలిపేసుకున్నాం, కులం అన్నాం. ఇంకొంచెం ఎక్కువ కలిపేసుకున్నాం, మతం అన్నాం. ఇంకొంచెం ఎక్కువ కలిపేసుకున్నాం, ప్రాంతం అన్నాం. ఇంకొంచెం బాగా కలిపేసుకున్నాం, 130 కోట్లు, దాన్ని దేశం అన్నాం. ఆ కలుపుకునేది 750 కోట్లు కలుపుకోబోయే అంటే అబ్బే అంటున్నాం ఇక్కడ. మళ్ళీ ఇక్కడ పోనీ 130 కోట్లైనా కలుపుకోబోయే అంటే మా దక్షిణాది అండి, వారిది ఉత్తరాది అండి. పోనీ దక్షిణాదైనా కలుపుకోవాలి, మా హిందువులం అండి, వారు ముస్లిములండి. పోనీ నీ హిందుత్వమైనా కలుపుకో, మేము వైష్ణవులం అండి, వారు శైవులండి. ఎలా కుదురుతుంది? మళ్ళీ పెట్టేసాడు ఇక్కడ. పోనీ వైష్ణవుల్లోనైనా పూర్తిగా మేము శ్రీ వైష్ణవులం అండి, వారిది వైఖానసం అండి. తేడా ఉందండి. ఇన్ని రకాల భేదాలు మనిషి పెట్టుకుంటున్నాడండి. నిష్పక్షపాతంగా ఆలోచిస్తే ఎంత బయటపడిపోతుందండి మన నగ్న జీవితం. భయంకరంగా మన సంకుచిత నగ్న జీవితం భయంకరంగా బయటపడిపోతుందండి. ఇలా ఆలోచించాం మనం. ఇదేదో గొప్పదనుకుంటాం మనం. ఇక్కడ ఈ గూళ్ళో కూర్చుని చిన్న పలుచుకొని బావిలో కప్పలా ఇలా కూర్చుని ఇంక ఈ సంప్రదాయం ఏదో పట్టుకుని ఇదే గొప్పది, ఇది దీని మించుది లేదు, మనమే చుట్టూ సిద్ధాంతాలు పుట్టించేసుకుంటాం. అసలు 750 కోట్ల మానవులు కాదండి, 84 లక్షల చరాచర జీవరాశుల్లో ప్రతి జీవి మనమే. అంత విశాలంగా ఆలోచించాలి. అది అద్వైతం. అప్పుడు ప్రపంచంలో తగాదాల సమసిపోయేది. అది సాధ్యమా? అది ఆకాశం, మనము భూమి. సాధ్యం కాదు అది. కానీ భూమికి ఆకాశం మధ్యలో ఉన్నటువంటి ఖాళీ ఉందే, అది ఒకే స్వరూపమును గ్రహించగలదు. భూమి ఆకాశాలు ఒకటే.
ఏది భూమి అని మనం అనుకుంటున్నామో, భూమి కింద ఏదైనా ఇంకో గ్రహంలో జీవరాశి ఉంటే వాళ్ళు భూమిని ఆకాశం అనుకుంటారు. అంటే భూమిని భూమి అనడానికి ఏం లేదు. మనకి భూమి, ఇంకోటికి ఆకాశం. అది మనకు సూర్యోదయం, ఇంకోటికి సూర్యాస్తమయం. మనం చూస్తూనే ఉన్నాం. అమెరికా వాడికి మనకి తేడా. అంటే జగత్తులో ఏ రూపము శాశ్వతం కాదు, ఏ నామము శాశ్వతం కాదు, ఏ భావన శాశ్వతం కాదు. మరి జగన్మిథ్య అంటే ఆశ్చర్యం ఏముంది? మనకి అంగీకరించడం ఇష్టం లేకపోవడం. శాస్త్రంలో తేడా కాదు, సిద్ధాంతంలో తేడా కాదు. ఆకాశోక వైనామనామరూపయో నిర్వహిత అంటుంది చాందోగ్యోపనిషత్తు. ఆకాశం అంటే ఖాళీ కదా, ఆ శూన్యం, అది కూడా ఒక రూపం, ఒక పదార్థమే కదా, అర్థం కావట్లా. అదేదో ఖాళీ అనుకుంటున్నాను. ఎందుకంటే నువ్వు వస్తువులు అనగానే చెక్కతో కానీ, సిమెంటుతో కానీ, ఇటకతో కానీ, మానవ చర్మంతో కానీ తయారవ్వాలని ఓ భావన మనసులో బాగా పెట్టుకున్నావు. అలవాటు పడ్డావు, అందుకని అలాగే చూస్తున్నావు. అలా లేకపోతే ఖాళీ అంటున్నావు నువ్వు. కానీ ఆ ఖాళీ కూడా ఒక పదార్థమైన తెలియట్లా. ఎంతగా మనం కుక్కేసినా సరే ఎంతో కొంత ఖాళీ ఉంటుంది. లేకపోతే నానో టెక్నాలజీ పుట్టనే పుట్టదు. ఆ ఖాళీలో కూడా కుక్కడమే నానో టెక్నాలజీ. లేకపోతే అతి సూక్ష్మంగా ఇవాళ ఎప్పుడో పెద్ద గ్రామ్ఫోన్ రికార్డు 3 నిమిషాల పాటకి పెద్ద ఇంత పళ్ళెం అండి, ఏకంగా పెద్ద గుండెకి మీద మోతంత ఉండేది గ్రామ్ఫోన్ రికార్డు. ఇంత పళ్ళెం, దాని మీద ఏదో హెచ్ఎంటీ వారిదో ఎవరిదో బొమ్మ, పెద్ద ఏదో కుక్క, దాని ముందో గొట్టం. మేము విచిత్రంగా చూసేవాళ్ళం. దాని మీద స్పీకర్ ముళ్ళు, ఆ వాడో పెద్ద ఏమిటో ఐన్స్టీన్లో పోజు కొట్టేసేవాడు మా దగ్గర. ఆ ముళ్ళు ఎక్కడ పెట్టడానికి మాకు చేత గుచ్చుకుంటుంది బాండి అనేవాడు. ఇక అది పెట్టగానే ఒకసారి ఇలా బర్రం అనగానే వెంటనే చందమామ అని పాట ఎక్కడ. ఇంత ఇంత అట్టహాసం ఉండేది. ఇవాళ ఆ ఒక్క 3 నిమిషాల పాట కాదు, 3000 పాటలు, 3000 కార్యక్రమాలకి వెళ్ళి ఏదో చింతపిక్క, పెన్ డ్రైవ్ అని ఎంత చింతపిక్క అందులో ఇమిడించేశారు. దానికి తాళం కూడా పెట్టేశారు, కీచైన్ కింద పెట్టేశారు దాన్ని. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? సూక్ష్మం 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 సూక్ష్మంలోకి వెళ్ళిన కొద్దీ సూక్ష్మంలోకి ఎలా వెళ్ళగలిగాము? ఆ మధ్యలో ఉన్న ఖాళీని నింపడం మొదలుపెట్టాం. ఎంత నింపినా ఇంకా ఖాళీ వస్తుంది. ఈ మెగాబైట్స్, గిగాబైట్స్ మొత్తం కుక్క బైట్స్లో గడుతుంది చివరికి. డాగ్ బైట్సే ఇంకా ముందు ముందు. మెగా గిగా అయిపోయినా ఇంకా డాగ్ బైటే. ఎక్కడి నుంచి వస్తున్నాయండి ఇన్ని లక్షల లక్షల బైట్లు? సూక్ష్మం సూక్ష్మం సూక్ష్మం. ఆ సూక్ష్మంలోకి వెళ్ళిన కొద్దీ విశ్వమంతా ఒక్కటే. అదే నేను, అదే నువ్వు, అది అద్వైతం. ఎంత గొప్పది సిద్ధాంతం. అదే ఆకాశం కారణంగా నీకు నామరూపాల తేడా కనపడుతుందయ్యా, అంతకంటే తేయదంతరా తద్ బ్రహ్మేతి. ఆ మధ్యలో ఉన్న ఖాళీ ఉందే అదే బ్రహ్మయ్య. అందుకనే ఆలోచనల మధ్యలో ఉండే ఖాళీ బ్రహ్మ అని చెప్పారు. మనం ఇక్కడ ఉన్నట్టుగా ఆలోచించామండి కదా. మీరు ఈ కార్యక్రమం చూస్తున్నారు, నవజీవన వేదం ముందు ఉన్నారు. ఇందులో మీకు వెంటనే అమెరికాలో ఉన్న మీ అబ్బాయి ఎవరో మీకు గుర్తొచ్చారు, వెంటనే అటు వెళ్ళిపోయింది ఆలోచన. చూడండి, ఇక్కడ మీరు నవజీవనం చూస్తున్నప్పుడు ఆలోచనకి అమెరికా వెళ్ళిన ఆలోచనకి మధ్యలో ఉన్న ఖాళీ ఉందా లేదా? ఈ ఆలోచన ఆ ఆలోచనగా మారడానికి మన దృష్టి, మన మనస్సు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి పట్టిన సమయాన్నే మధ్యలో ఖాళీని పట్టుకోగలిగితే తద్బ్రహ్మేతి త్వం యజ్ఞస్త్వం వషట్కారస్త్వం ఇంద్రస్త్వం రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మత్వం ప్రజాపతి. తద్బ్రహ్మ, అది భగవంతుడు. ఆ శిఖాగ్రాన్ని పట్టుకోగలగాలి. స బ్రహ్మ శశి వత్సహరిశ్చేంద్రస్సో అక్షర పరమస్వరాట్. అదే బ్రహ్మ, అదే ఇంద్రుడు, అదే రుద్రుడు, అదే నువ్వు, అదే నేను. అందుకని ఆలోచనల మధ్యలో ఉండేటువంటి ఖాళీయే అదే పరమాత్మ అన్నారు. అందుకే మనం ఇంతకీ ఈ నామరూపాలను అనుకుంటున్నామని జీవుడు ఉన్నంతకాలమేనండి. లేకపోయిన తర్వాత నామము ఇచ్చే, రూపము ఇచ్చే. ఎందుకంటే మృతదేహాన్ని తీసుకెళ్ళి వెంటనే అంటించేశారు. ఆయన నామం లేదు ఆయనకి. ఎందుకంటే ఆ పేరు పెట్టి పిలిచిన ఆయన పలకడం లేదు. ఆయన దేహం అంటున్నాం మనం, ఆయన అనడం లేదు మనం. వెంటనే డెడ్ బాడీ అనే మాట వచ్చేసింది, మృతదేహం అనే మాట వచ్చేసింది ఆశ్చర్యకరంగా. అంచేది ఈ సంబంధాలు కూడా దేహం ఉన్నంత వరకే. ఇది నామరూప వివర్జితాయై నమః. 300వ నామం చాలా విపులంగా విస్తృతంగా చెప్పుకున్నాం. కారణం ఏంటంటే మొత్తం బ్రహ్మజ్ఞానానికి కీలకమైనటువంటి నామం ఇది. ఈ నామరూపాలు లేవు అనేటువంటి తెలుసుకుంటే తప్ప, ఇది మిథ్యను తెలుసుకుంటే తప్ప ఏది మనం సాధించడం ఆధ్యాత్మికంగా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేం. మనం ఎన్ని రకాల మార్గాలు తొక్కినా సరే దెబ్బతినడానికి ఇదే కారణం. అందుకని దాన్ని మనం చాలా విపులంగా చెప్పుకున్నాం. ఒక్క మాటతో దానికి ముగింపు పలుకుతాం. జీవుడు ఉన్నంతకాలమే నామరూపాలు, పోయిన తర్వాత పేరు మిథ్య అన్నాం. ఎందుకంటే పేరుతో ఆయన పలకట్లేదు. రూపం కూడా మిథ్యే. రూపాన్ని తీసుకెళ్ళి దహనం చేశారు కొందరు పాతి పెట్టారు. ఏదైనా కానీ పోయింది. అప్పుడు శిలా విగ్రహం పెట్టారు. అది ఆయన రూపం కాదు, ఆయనదని మనం అంటున్నాం అంతే. ఆయన అందులో లేడు. పైగా పూర్తిగా అదే రూపం అని కూడా అన్నాం. ఎంత గొప్ప చిత్రకారుడు, శిల్పి చిత్రించినా కూడా కొంచెమైనా తేడా ఉంటుంది. దాని ముందు జీవం లేదు కాబట్టి తేడా ఉన్నట్టే లెక్క. ఎంత బొమ్మ ఫోటో తీసినా సరే, ఎంత బొమ్మ చిత్రలేఖ కూడా వేసినా సరే తేడా ఉంటుంది.
మంచిది ఆ రూపం ఆయనదని మనం అనుకుంటున్నాం అంతేగాని ఆయన అనుకోవట్లేదు ఆ విషయం. ఆయన అనుకోనప్పుడు అది మిథ్యగా ఎలా అవుతుంది? మనం అనుకుంటే ఎలాగండి? మీరు ముఖ్యమంత్రి అయ్యారని మేము అనుకుంటున్నామండి, మా వరకు మీరే ముఖ్యమంత్రి అని ఎవరన్నా ఓడిపోయిన ఆయనతో అంటే ఆయనకి ఎలా ఉంటుంది? బాబు ఊరుకోవా అంటాడు. ముఖ్యమంత్రిగా ఒకరు ప్రమాణ స్వీకారం చేశాక అవుదామనుకుని ఓడిపోయినా అని మా దృష్టిలో మాత్రం మీరే ముఖ్యమంత్రి అండి, నైతికంగా మీరే నెగ్గా, నువ్వు ఎన్ని చెప్పినా ఎన్ని నెగ్గిన జనం ఒప్పుకోరు. ఆయన అనుకోవట్లేదు ఆ విషయం. మంచిది ఆ మృతజీవి అనేవాడు లేనప్పుడు ఆయన దేహాన్నో ఆయన పేరునో మనం ఉంది అని కూడా మనం భావన అది, అంతేగాని అది మిథ్యే. అంచేత జీవ శరీరాన్ని చూసినా రోజు మారిపోతున్న శరీరం మిథ్య, అనేక పేర్లు ఉన్నాయి కాబట్టి పేర్లు మిథ్య. మృత శరీరాన్ని చూసినా ఆ పేరుకి ఆయన పలకడం లేదు కాబట్టి ఆ పేరు మిథ్య, ఆ రూపంతో ఆయన లేడు కాబట్టి ఆ రూపం మిథ్య. జీవత్వంలోనూ మృతత్వంలోనూ కూడా మిథ్యాస్వరూపం కనపడుతుంటే జీవన్మృతుల సమ్మేళనమైనటువంటి జగత్తు మిథ్య కాకపోతే ఏమవుతుందండి? నామరూప వివర్జితాయ నమః త్రిశతి సందర్భంగా అద్భుతమైనటువంటి నీరాజనాన్ని అమ్మవారికి సమర్పిద్దామమ్మా. యస్ శివో నామరూపాభ్యాం యాదేవి సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం, సర్వతో జయమంగళం, సర్వతో జయమంగళం. ఇప్పుడు 301వ నామం హ్రీంకార్యై నమః. హ్రీం కరోతీతి హ్రీంకారి, తస్యై హ్రీంకార్యై నమః. నమస్కారం. సిగ్గును కలిగించేది. సిగ్గు అందం అని మాట్లాడతారండి. సిగ్గు అందం మాత్రమే కాదండి. నిజంగా జీవితంలో ఇంకో అర్థంలో ఆలోచిస్తే కొన్ని పనులకు మనం సిగ్గుపడాలి. హ్రీం కరోతి ఇది నమ, హ్రీంకారి నమక. కొన్ని సందర్భాల్లో స్త్రీకే కాదు పురుషుడికి కూడా కాస్త బిడియం ఉండాలి పెద్దవాళ్ళ దగ్గర, అదే అందం. అంచేత హ్రీం కరోతీత హ్రీంకారి, సిగ్గును కలిగించేది అన్నారు. ఇంకొక రకంగా కాస్త మామూలు లౌకికం కాకుండా కాస్త అలౌకికంగా చెప్పాలి అంటే సృష్టి స్థితి లయకారిణి అని అర్థం దీనికి. ఇదివరకే మనం చెప్పుకున్నాం హ్రీం బీజం భువనేశ్వరి నమః అన్న చోట భువనేశ్వరీదేవి బీజాక్షరంగా హ్రీంకారం చెప్పుకున్నాం. హకారం ఆకాశ బీజం, ఈకారం వాయు బీజం, మధ్యలో రకారం అగ్ని బీజం. అంచేది హకారం సృష్టి, ఆ రకారమే ముందుకు నడపడం, ఈకారం తర్వాత సంచలనం. సృష్టి స్థితి లయకారిణి అంటే హ్రీంకారం అనేది మాయాబీజం. ఈ సృష్టి అనేటువంటిది ఈ మాయని ఆ బీజాక్షరమే ఏర్పాటు చేసింది, అందుకే దాన్ని మాయాబీజం అంటారు. అంతేకాదు దాన్ని అవ్యక్తం అంటారు. అదే మాయాబీజం, అదే అవ్యక్తం. అందుకే భువనేశ్వరి మంత్రస్వరూపం. భువనేశ్వరీదేవి యొక్క బీజాక్షరం హ్రీం, అది హ్రీంకార్యై నమః. 302వ నామం హ్రీమత్యై నమః. హ్రీంకారీ హ్రీమతి హృద్యా హేయోపాదేయ వర్జిత. 302వ నామం హ్రీమత్యై నమః. సిగ్గును కలిగినది, లజ్జావతి. ఇక్కడ తాళవ్యమే పలకాల, సంస్కృతంలో అవి అలాగే ఉండాలి. లజ్జావతి సిగ్గును కలిగినది. అంచేత లజ్జాస్వరూపురాలు. మనం ఖచ్చితంగా ఆ సిగ్గును కలిగి ఉండాలి. స్త్రీ పురుష భేదం లేకుండా అందరూ కొన్ని పనులకు సిగ్గుపడాలి. ఇవాళ సమాజంలో అది లోపించింది. తప్పు పనికి ఎవరు సిగ్గుపడడం లేదు అసలు, పైగా దాని హక్కు కింద మాట్లాడుతున్నారు. అంచేత హ్రీమతి అనే నామం ద్వారా ఆ సిగ్గుపడేటువంటి తత్వం మనలో ఉండాలి. ఇటువంటి పని చేసాం 10 మందిలో తలెత్తికి ఎలా తిరుగుతాం, ఎవరో అడగక్కర్లేదు, నాకే అనిపిస్తుంది నేను చేసిన తప్పని. ఇది భాషకి, మన వేషానికి, మన ప్రవర్తనకి అన్నిటికీ ఈ సిగ్గు అనేది వర్తిస్తుంది. వెంటనే అయితే సిగ్గు లేకుండా ఏమిటేది అంటారు వెంటనే. ఇవాళ సమాజంలో ఆ సిగ్గు అనే మాట అసలు మాట్లాడకూడదు, అదో నేరం. అందుకే మనం ఎందుకు కొరగాకుండా పోయాం. ఇక్కడ ఎవరికి పుట్టిన బిడ్డరా ఎక్కెక్కి ఏడుస్తున్నాడు అని ఎవరు ఏమీ చెప్పి ఏమీ సరి చేయలేని ఒక అనాథ సమాజం దాపురించింది మనకి. ఎవరికి వారే కర్తలు, ఎవరికి వారే యమునా తీరే. మా ఇష్టం, మా హక్కు, మా స్వేచ్ఛ, మీరెవరూ చెప్పడానికి వీల్లేదు. మీరు చెప్తే మేము చెయ్యం, పైగా మిమ్మల్నే తిడతాం. తప్పు పనికి సిగ్గుపడాలండి. భయంకరంగా కోట్లు మింగేసిన వాళ్ళు, అనేక రకాల స్మగ్లింగ్ చేసిన వాళ్ళు, దొంగ మార్కెట్లు చేసిన వాళ్ళు, ఇదివరకు జైళ్ళకి వెళ్ళిన వాళ్ళు, అనేక రకాల కేసుల్లో ఇరుక్కున్న వాళ్ళు మన పక్కనే తిరుగుతుంటే దండాలెట్టేస్తున్నాం శుభ్రంగానే. పైగా దండాలెట్టేయడమే, పోనీ గౌరవించకపోతే దూరంగా ఉండడం కాదు, మనం గౌరవిస్తున్నాం. ఎందుకంటే అటువంటి ధోరణి సమాజంలో ఉన్నప్పుడు వాళ్ళు ఇంక దేనికి సిగ్గుపడరు. ఇంకా హ్రీమతి హ్రీంకారి ఉపయోగమే లేదు ఇక్కడ. పైగా ఈ బీజాక్షరంతో బ్రాహ్మణ చేత జపం చేయిస్తే మనకి అన్నీ బాగుంటాయండి అని అడుగుతాడు వెంటనే. ఈయన చేసిన పాపానికి అంగీకరించడం మానేసి బ్రాహ్మణ చేత జపం చేయిస్తాడా? ఆ బ్రాహ్మణకు కూడా పాపం వీడి తరఫున జపం చేస్తే. ఈ జపాలు చేసేవాడు ఎలా తయారయ్యారు? వాడు పాపాత్ముడా పుణ్యాత్ముడా అనవసరం, డబ్బిస్తే చేసేయడమే. అసలు నీ ఇంటికి వచ్చి నేను ఎందుకు జపం చేయాలి, నువ్వు చేసిన వ్యాపారం ఏమిటంటే అంత ధైర్యం ఈయనకెక్కడది?
మనకెందుకంటే ఆ గొడవ మనకి ఎవరికి కావాలి, ఎవరికి కావాలి? ఇంకా హ్రీమతి అంటే ఏమిటి, హ్రీంకారి అంటే ఏమిటి? ఆలోచించండి దయచేసి. ఊరికే నామాలు చదువుకుంటూ కూర్చోవడమేనా? పరమ దారుణంగా ప్రజల్ని మత్తులో ముంచేస్తున్నటువంటి వ్యాపారాలు చేసే వాళ్ళ ఇళ్లలో కూడా మనం పారాయణలు చేయాలా? పురోహితులు బ్రాహ్మణులు ఆలోచింతురు కాక తిరస్కరించలేమా? కనీసం వంకపెట్టి తప్పుకోలేమో? పోనీ భయమే, నేరుగా చెప్పలేము. వంకపెట్టి తప్పుకుందామండి, ఖాళీ లేదని చెబుదాం. పోయిన వాళ్ళని మళ్ళీ పోగొట్టేద్దాం ఓసారి. మాకు కుదరదండి మైలేం చెప్పేద్దాం, గొడవ లేదు. మంచి పని కోసం అబద్ధం అంటే తప్పు లేదు. అబ్బే మనకెందుకండి. ఖచ్చితంగా ఆడ మగ భేదం లేకుండా, పెద్ద చిన్న భేదం లేకుండా 3 ఏళ్ల కుర్రాళ్ళ దగ్గర నుంచి 90 ఏళ్ల ముసలాళ్ళ వరకు కొన్ని పనులకు సిగ్గుపడి తీరాలి. కనీసం ఒకవేళ జీవితంలో ఎప్పుడైనా చేసిన ఆ ప్రస్తావన వస్తే ఏదో జరిగిందండి, తప్పే చేశాను అని చెప్పగలగాలి. అప్పుడు హ్రీమత్యై నమః అన్న నామం అర్థం అవడం కాదు, ఈ జీవితానికే ఒక హ్రీమంతమైనటువంటి ముగింపు పలకగలుగుతాం, అమ్మవారిలో లీనమవుతాం ఆ పశ్చాత్తాపం కారణంగా. సెలవు.